అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నిన్న గ్రాండ్ ఫినాలేలో జరిగిన విషయం. సో అది ఆబ్వియస్లీ బయటికి మీకు తెలియదు. సో చరణ్ అన్నని కలవడం జరిగింది. నాకు చరణ్ అన్న పవర్ స్టార్ అన్న లైక్ చిరంజీవి గారు అన్న లైక్ చాలా చాలా ఇష్టం. నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఎన్నో ఎన్నో సినిమాలు వాళ్ళ చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పెద్ద ఫ్యాన్ని. చరణ్ అన్న నాకు నిన్న ఒక మాట అన్నారు. నేను ఎప్పుడైతే రన్నర్ అప్ అని తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే అన్న నా దగ్గరికి వచ్చి, గౌతమ్ మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్, మా మా అమ్మ ప్రతిరోజు తప్పకుండా బిగ్ బాస్ చూస్తుంది, నేను ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా దారా ఇది జరిగింది నీకు చూపిస్తా అని చెప్పేసి నన్ను తీసుకొని కూర్చోబెట్టి అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూపిస్తుంటుంది. నేను అమ్మకి ఇక్కడికి వచ్చే ముందు బిగ్ బాస్ ఫినాలేకి వెళ్తున్నా అంటే గౌతమ్ విన్నర్ అవుతాడని చెప్పేసి అమ్మ నాకు చెప్పింది. సో ఏం పర్లేదు, నీకు ఒక గుర్తింపు నువ్వు సంపాదించుకున్నావు, నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు ఏం దిగులు చెందకు, నువ్వు లైఫ్లో షైన్ అవుతావు అని చెప్పేసి చరణ్ అన్న చెప్పిండు. దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఎవరైనా అందరూ విన్నర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే అన్నకి తెలుసు అంటే ఎవరు ఆయన నాకు అప్పుడు అర్థమైంది. అంటే అరే మనము లో ఫీల్ అవుతున్నామని తెలిసి అన్న భుజం తట్టి నువ్వు నిలబడతావురా భయ్ అని చెప్పేసి చెప్పిండు కదా, అది నాకు ప్రౌడెస్ట్ మూమెంట్ నిన్న. అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సార్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే అది నిన్న టెలికాస్ట్లో రాలేదు. ఏం చెప్పారంటే, గౌతమ్ నువ్వంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నావు, నువ్వు ఫర్దర్గా హిస్టరీని క్రియేట్ చేస్తావు గౌతమ్, నాకు చాలా నమ్మకం ఉంది నీ మీద అని. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ నాగార్జున సార్కి. ఎందుకంటే అలా అంత పెద్ద వ్యక్తుల నుంచి ఒక మోటివేషన్ వచ్చి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత ఇంత ప్రేమను సంపాదించుకున్నప్పుడు, సో అట్లాంటి మనకి ఇట్లాంటి మాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసు కుదుట పడినప్పుడు. సో అప్పుడు నాకున్న ఆ బాధ, చిన్న లో ఫీలింగ్ అదంతా మొత్తం మాయమైపోయి నెక్స్ట్ వాట్